అమావాస్యకో పౌర్ణానికో బయటకు వస్తూ ఉంటాడు. నెలలో ఒక 2 సార్లు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సొల్లువాగుడు వాగి వెళ్తూ ఉంటాడు. నిన్న ఇక భరించను, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసానాలు తప్పవు, దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే ఊరికే ఉండం, జగన్ జైలుకు పోవాలని కోరానట, అమిత్ షా క్లాస్ తీసుకున్నారట, ఒకరు జైలుకి వెళ్తే జనసేన ఎదుగుతుందా, క్రైమ్ చేసినాడు గురించి నేను చెప్పాలా, సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా? క్రైమ్ ఎవడు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎందుకంటే నీలాగా ఎవడో కాళ్ళు ఆడుకాళ్ళు ఈడుకాళ్ళు పట్టుకొని రాజకీయంగా ఎదగాలని ఆయన ప్రయత్నించలా. మగాడిలాగా రాజీనామా చేసి బయటకు వచ్చాడు కాబట్టి తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు నువ్వు అట్లా కేసులకు భయపడే కదా నువ్వు కూడా చంద్రబాబు నాయుడుకి రోజు ఊడికం చేస్తుంది. ఏమన్నా చంద్రబాబు నాయుడు నేమన్నా అంటే కేసులు పెడతాడని నీకు భయం. అందుకనే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు కాళ్ళు నువ్వు పట్టుకుంటున్నావు. ఇది నన్ను అమిత్ షాను కాదు, వ్యవస్థను అవమానపరచడమే. బీజేపీ వాళ్ళు కూడా ఖండించకపోవడం బాధేసింది. పవన్ ఏమైనా అనేయచ్చు, మన మీదైనా అంటే కులం ప్రాంతం గుర్తొస్తాయి. అసలు నువ్వే కదా మాట్లాడింది. ఏది కులం అనే భావన మీకు లేకపోతే ఎలా, మతం అనే భావన మీకు లేకపోతే ఎలా? ఐఆమ్ అపాల బిలా ఉలోచుకులు కిల్ సిక్కు సనాతిని ఏదో అన్నావు కదా, అది నాకు నీ భాష నాకు రాదులే. అందుకనే బూజులు బుల్లి కిచ్కిచ్కి అంటావు కదా ఏదో అంటే అన్న అపాలజీ. ఎవరు మరి మతం గురించి మాట్లాడింది? మతాల మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నించింది ఎవరు? మీకు రాష్ట్రం అనే భావన లేదు, దేశం అనే భావన అస్సలు లేదు, కనీసం కులం అనే భావన అన్నా లేదా? మన కులం వాళ్ళు కూడా నాకు ఓట్లేరా అని చెప్పి కులాన్ని రెచ్చగొట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ నువ్వు కదా. అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసానాలు తప్పవా? ఎవడి మీద ఎత్తున్నావు? నీ జనసేన కార్యకర్తల మీద ఎత్తున్నావా? నీ జనస అంటే నిన్ను ఎవరు క్వశ్చన్ చేస్తే వాడి మీద నువ్వు తోలు తీస్తా తాట తీస్తా అంటావా? ఇక్కడ చూడండి, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తాం. ఎవడని తీస్తావు తాట? ఏమంత తేటగా ఉందా నీకు? ప్రతి ఒక్కరిని తాట తీస్తా, చంద్రబాబు నాయుడు వెళ్ళి తాట తీస్తా అని చెప్పి మాట్లాడరాపు. తోలు తీసి 2 రోజులు ఎవడతాడు, నిన్ను కూడా లోపలేస్తాడు. అంటే నిన్ను ఎవడు క్వశ్చన్ చేస్తే వాడు నీకు పేటీఎం గాళ్ళు, మీ పార్టీ వాళ్ళకి. జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తే వాళ్ళు పేటీఎంలే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు నీకు పేటీఎంలే, జనసేన వాళ్ళు నీ కార్యకర్తలు నీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళు నీకు పేటీఎంలే. దారిని పోయే దానయ్య నీకు ప్రొఫెసర్ నాగేశ్వర్, దారిని పోయే దానయ్య. మరి దారిని పోయే దానయ్య మీద ఎందుకు కేసులు పెడతా? ఆయన మరి పట్టించుకోకూడదు కదా దారిని పోయే దానయ్య అయితే. రెండో అంశం వచ్చేటప్పటికి, నేను కమాండర్ని, నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు. నువ్వు మాత్రం అడ్డమైనవన్నీ వాగొచ్చు. ఏమయ్యా అడ్డదిడ్డం వాగుడు వాగుతున్నావు అని నిన్ను మాత్రం ప్రశ్నించకూడదంట. ప్రశ్నిస్తే కేసులు పెడతావు. ఇదేనా రాజకీయం? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు అంటున్నావు? ఏం ధైర్యంగా అడిగే దమ్ము లేదా? బీజేపీ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడలేదని ఏం కొడతారేం అల్లేవు నిన్ను? ఏం అడగటానికి? ఏడకొచ్చి మాట్లాడుతుంది దేనికి? నువ్వేమన్నా అంతకుముందు కేంద్రంతో చెప్పి తాట తీపిస్తాను, ఒక్కొక్కరిని ఆటాడిస్తా అన్నావు. మరి అందుకనే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో వెళ్ళి జగన్ గారి మీద అడిగామేమో అని చెప్పి డౌట్ అందరికీ. అయినా మరి ఇది లీక్ ఎట్లా అయింది అమిత్ షా దగ్గర నువ్వే అంటావు. మరి ఆ మీటింగ్లో ఉంది మీరు ముగ్గురే కదా. అమిత్ షా గారు అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఫోన్ చేసి లీక్ చేయడుగా, నువ్వైతే ఫోన్ చేసామన్నా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి లీక్ చేయలేదుగా. మరి ఇంక అక్కడ ఉన్న నాదెండ్ల మనోహరే కదా. మరి ఈ మతలబ్ ఏందో చెప్పాలి. 2, సివిల్ సప్లైస్లో అక్రమాలు చేస్తుంటే ఒక జనసేన నాయకుడు ఇంకో జనసేన నాయకుడికి లీక్ చేస్తున్నాడని నువ్వే చెబుతున్నావు. అంటే సివిల్ సప్లైస్లో అక్రమాలు జరుగుతుంటే నోరు మూసుకొని నువ్వు ఎందుకు కూర్చున్నావు? లీక్ చేసినాడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ రోజు సీజ్ ద షిప్ అన్నావు కదా, 1.5 year అయింది. షిప్ పోయింది, బియ్యం పోయినాయి, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ బియ్యం ఎక్కిచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. 6 నెలలకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్, వెళ్ళటం రావటం. ఏం చేసావు? ఏం పొడిచావు? 2, ఏదైతే కులాల మధ్య చిచ్చు, మీరు పెట్టినంత దారుణమైన కులాల మధ్య చిచ్చు ఎవడన్నా పెట్టాడు ఈ రాష్ట్రంలో? ఎక్కడో రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి ఒక పాలుడు ఇంకేదో వాళ్ళకి 2 కుర్రాల మధ్య జరిగినటువంటి దానికి ఏదైతే కులాన్ని అంటగట్టి రాజకీయంగా వాడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు నువ్వు చంద్రబాబు నాయుడు కదా. అదేవిధంగా ఏదైతే పిచ్చి వాగుడు వాగినటువంటి మెంటల్ డాక్టర్ విషయంలో కులం కార్డు తీసుకొచ్చింది మాట్లాడింది మీరు కాదా? ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ డ్రైవర్ అంశాన్ని కులం కార్డు తీసుకొని వచ్చి ఏదైతే రాజకీయం చేసింది మీరు కాదా? నువ్వు అసలు ఏం మాట్లాడుతావు నీకన్నా అర్థం వద్దా? గజనీ కళ్యాణ్ అని పెట్టుకో, పవన్ కళ్యాణ్ పేరు తీసేసి నువ్వు గజనీలానే మాట్లాడుతున్నావు. వచ్చాం అపరిచితులు లెక్క. ఇప్పుడు ఏం మాట్లాడతావు నీకే అర్థం కాదు. ఓ పక్క విజయ్ సీఎం అవడంతో నాకు అసూయ పెరిగింది అంటున్నావు. సిగ్గులేదు చెప్పుకోవడానికి. అసూయ పెరిగిందని అసూయ అవుతుందంట. మొన్న ఏమన్నావు? ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడైంది అన్నావు. ఇప్పుడేం అసూయ అంటావు. నీ జీవితంలో నువ్వు సింగిల్గా ఎమ్మెల్యే కాలేవు, ఆయన సింగిల్గా ముఖ్యమంత్రి అయ్యాడు పార్టీ పెట్టి. నేను మాత్రం ఇంకో 15 సంవత్సరాలు బానిసత్వం చేస్తా అని చెప్పకనే చెబుతున్నావు. 15 సంవత్సరాలు
తెలుగుదేశానికి ఊడిగం చేయడానికి నేను రెడీ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. మొన్నటిదాకేమో రెచ్చగొట్టి అధికారంలో లేనప్పుడు అధికారం కోసం చవటల్లారా, దద్దమ్మలారా, సన్నాసుల్లారా, ఎదవల్లారా, ఈ కదా నువ్వు వాగిన వాగుడు. రోడ్ల మీద చొక్కా ఇప్పదీసి కొట్టిస్తా, ఒక్కొక్కరిని పేకబిసికి సంపేత్తా అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నీతి వాక్యాలు చెప్తా ఉన్నాడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి నువ్వు ఆల్రెడీ వెళ్ళి తెలుగుదేశం వాళ్ళ సంకలో దూరి అవతలాడు ప్రశ్నిస్తే మాత్రం నీకు బాగా కోపం వస్తుంది, లేకపోతే జర్రం వచ్చింది. మరి ఈ కోపం ఏందో ఈ జర్రం ఏందో అర్థం కాదు. అబ్రహాం లింకన్ గారు ఒక మాట చెప్పారు, ఏదైతే అధికారం ఇచ్చి చూడు ఎవడి నిజస్వరూపం ఏంటో బయటపడిద్దని. ఈరోజు అధికారం ఇచ్చి చూసినాక కదా పవన్ కళ్యాణ్ నిజస్వరూపం బయటపడింది. అధికారం రాకముందు వేసినటువంటి డ్రామాలు, సుగాలి ప్రీతిని రాజకీయంగా సుగాలి ప్రీతి గారి అంశాన్ని వాడుకొని నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నావు. 2 సంవత్సరాలు అయింది, నువ్వు వెళ్ళి మాదాపూర్లో పడుకున్నావు. ఏమైంది సుగాలి ప్రీతి గారికి న్యాయం? ఎందుకు ఈరోజు నువ్వు నోరు మెదపట్లేదు? అధికారంలోకి రాకముందు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి గాలి కోతలు కూసావు కదా. ఇప్పుడు అధికారం ఇచ్చి చూసినాక అసలు నీ రంగు ఈరోజు బయటపడిందని చెప్పి ఈరోజు మీ జనసేనల్లో అంటున్నారు. అధికారంలోకి రాకముందు నీ అభిమానుల్ని, నా అభిమానుల్ని ఏమన్నా టచ్ చేసి చూడమని చెప్పావు. కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు ఇప్పుడు, కుక్కలు కొట్టినట్టు. నువ్వు వెళ్ళి విశ్వాసంగా ఉన్నావు చంద్రబాబు నాయుడు దగ్గర. నిన్నేమో నీ జనసేన కార్యకర్తల్ని కుక్కలు కొట్టినట్టు కొట్టి ఏటాడుతున్నారు, ఎక్కడికక్కడ నరుకుతా ఉన్నారు, ఎక్కడికక్కడ మహిళల వీడియోలు తీస్తూ ఉన్నారు. నువ్వు మాత్రం 15 ఏళ్ళు బానిసత్వంగా విశ్వాసంగా ఉంటానని సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తా ఉన్నావు. ఇది పవన్ కళ్యాణ్ అసలైనటువంటి నిజస్వరూపం.